నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగురవేయడం ఖాయం. టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ధీమా. కేంద్రం అండ చూసుకుని ఏపీ మంత్రి నారా లోకేష్ బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని చెబుతున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆగ్రహం. బీఆర్ఎస్ నేతలు తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న మంత్రి నిమ్మల. బనకచర్లపై హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజం. ప్రజలకిచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. ప్రజల తరపున ప్రశ్నిస్తే ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగురవేయడం ఖాయమని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా మారెడ్డి లత నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పులివెందుల ప్రాంతంలో వైసీపీ చేసిన అరాచకాలు ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి పోటీ చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలతో పాటు భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు మరే ఎన్నికలు జరిగినా కూటమి నేతలు కైవసం చేసుకుంటారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పులివెందుల జడ్పీటీసీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి గారిని పార్టీ నిర్ణయించడమైంది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు, అవినీతి, మద్యం కుంభకోణాలు, ఇసుక కుంభకోణాలు, భూ కుంభకోణాలు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పులివెందు నియోజకవర్గంలోనే అత్యంత హయ్యెస్ట్ అరాచకాలు జరిగినాయి. ఇంకా రాష్ట్రంలో ఒకసారి లెక్క చూస్తే అంతుపట్టదు. ఈ మధ్య నోట్ల కుంభకోణాలని చూసినాం. ఇంకా ఎన్నెన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తాయో తెలీదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు పులివెందుల్లో మారెడ్డి లతమ్మ గారు ఖచ్చితంగా జయకేతనం ఎగరవేయబోతున్నారు. 12వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఇది పార్టీ నిర్ణయం. ఖచ్చితంగా పులివెందుల జడ్పీటీసీ ఇది ఒక బై ఎలక్షన్ వచ్చింది. ఈ బై ఎలక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇది పార్టీ నిర్ణయం. నిన్న పులివెందుల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ గారు, పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ పరిస్థితులన్నీ కూడా అధిష్టానానికి నివేదించిన తర్వాత పార్టీ పోటీ చేయాలన్న ఆదేశాలు ఇచ్చింది. పోటీ చేస్తున్నాం, ఖచ్చితంగా గెలిచి తీరుతాం. దీంట్లో అనుమానం లేదు. పులివెందుల్లో ఏదైతే వాళ్ళు అరాచకం చేశారో ఆ అరాచకాలన్నీ కూడా పులివెందుల ప్రజలకు తెలియాలని చెప్పి ఈ పోటీ చేస్తున్నాం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో అన్ని మున్సిపాలిటీలు కానీ స్థానిక సంస్థలు కానీ అన్నీ కైవసం చేసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా జరగబోయే స్థానిక సంస్థలు కూడా ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం. అభ్యర్థి వాళ్ళ మద్దతు కూడా పూర్తిగా ఒంటిమిట్ట కానీ పులివెందులో కానీ వాళ్ళ మద్దతు కూడా తీసుకుంటాం. ఖచ్చితంగా 2 స్థానాల్లో కూడా ఉమ్మడి కడప జిల్లా 2 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం. అందరికీ నమస్కారం. పెన్షన్ 3000 నుంచి 4000 వరకు మా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. దీపం పథకం కింద 3 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. అలాగే తల్లికి వందనం కింద జగన్లాగా కాకుండా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుంది. ఇలాంటి మంచి పథకాలన్నీ మా కూటమి ప్రభుత్వం అందజేసినందువల్ల మా పులివెందుల ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మా కూటమి ప్రభుత్వము ఇన్ఛార్జి గారి ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నామనే ధైర్యంతో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని చెబుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును కట్టి తీరుతామని లోకేష్ మాట్లాడుతుంటే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఏదో లోపాయికారి ఒప్పందం చేసుకున్నందువల్ల వారు మాట్లాడడం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ మౌనం కారణంగానే చంద్రబాబు బనకచర్లపై
బుల్డోజింగ్ విధానంతో వెళ్తున్నారని విమర్శించారు. మేం బనకచర్ల కట్టి తీరుతామని లోకేష్ చెబుతుంటే అసలు బనకచర్ల కడితే కదా అడ్డుకునేది అని రేవంత్ రెడ్డి చెబుతుండడం విడ్డూరంగా ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఉన్నట్లుగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో బీజేపీ మా చేతుల్లో ఉంది, మేము ఏం చెప్తే బీజేపీ ప్రభుత్వం ఆ పని చేస్తుందని, మా చేతిలో ఎంపీలు ఉన్నారు కనుక, కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది కనుక ఖచ్చితంగా మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఒక ధైర్యంతో ఇలా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్థం, అనుమతులు తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇప్పటివరకు స్పందించలేదు? ఎట్లా కడతావు, మా తెలంగాణ హక్కుల సంగతి ఏంది అని ముఖ్యమంత్రి మాట్లాడాడు, నీళ్ల మంత్రి మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడరు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. మీ చీఫ్ సెక్రటరీ ఏమో గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు. మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్ల ఉంటే కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు, కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు. నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు. బనకచెర్ల కట్టి తీర్థం, ఎవడు అడ్డొచ్చినా కట్టి తీర్థమని మాట్లాడుతూ ఉన్నారు. మరి నువ్వు ఎందుకు మాట్లాడు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇలా బనకచెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే, వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడతా ఉంది. మీరు సహకరించడం వల్లనే అంత ధైర్యంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు ఉల్టా? ఒకవైపు ఏమో లోకేష్ మేము బనకచెర్ల కట్టి తీరుతాం, ఎవడు అడ్డొస్తాడో రండి, ఎవడు అడ్డొచ్చినా మేము అనుమతులు తెస్తాం అని ఒకవైపు లోకేష్ మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అసలు వాళ్ళు బనకచెర్ల కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అంటుండు. మనం ఏమన్నా ఢిల్లీలో బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా బేలముఖం వేసుకొని మాట్లాడుతుండు. వాడు కట్టే తీరుతా, ఎవడు అడ్డం వస్తాడో రండిరాబై, నేను అనుమతులు ఎట్లా దేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతుండు. నువ్వేం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి వాడు అడమే చెప్తలేడు, ఎజెండాలో లేదని ఒక అబద్ధం మాట్లాడు. వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు. అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయిండు. గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. లోకేష్ ఏ ధైర్యంతో ఇలా బనకచెర్లపై బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు డూడు బసవన్నలుగా తలూపడం వల్లనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డి ఏమో గురుదక్షిణలో భాగం, తన పదవిని కాపాడుకోవడంలో, కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందడంలో చంద్రబాబు గారు సహకారం కావాలి. ఇంకొక వైపు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో తమ పీఠాన్ని కాపాడుకోవడానికి ఇవాళ తలలూపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని మంత్రి నిమ్మల రామానాయుడు క్లారిటీ ఇచ్చారు. 1975 నుంచి 2024 సంవత్సరాల మధ్య 50 సంవత్సరాల్లో 1,53,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోయిందని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు వచ్చిన వరద నీటిని ఆంధ్రప్రదేశ్ మాత్రమే వాడుకోవాలని లేదా సముద్రంలోకి పోతుందని వెల్లడించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బనకచెర్లపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్నదమ్ముల్లాంటి తెలుగు ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆ రోజు గోదావరి నీటిని రాయలసీమకు తీసుకువస్తానని చెప్పింది కేసీఆర్ కాదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. జిఆర్ఎంబి అనుమతులు గాని, ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు గాని ఏ విధంగా కూడా లేనిటువంటి పరిస్థితి, నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తున్నారని చెప్తూ ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ విధమైనటువంటి జిఆర్ఎంబి గాని, ఎపెక్స్ కౌన్సిల్ గాని సంబంధం లేకుండా, అనుమతులు లేకుండా కేవలం స్టార్ట్ చేసినటువంటి 2 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో సిడబ్ల్యూసి టిఎస్సి తెచ్చుకునేటువంటి అనుమతుల ద్వారా 296 టీఎంసీల నీరు ఏదైతే ఈవేళ కాళేశ్వరం గాని, సీతారామ లిఫ్ట్, సీతారామ సాగర్, అదర్ స్మాల్ లిఫ్ట్ల ద్వారా ఈరోజు తెలంగాణ నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా నిబంధనలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తాయా, తెలంగాణకి ఈ నిబంధనలు ఏమి వర్తించవు అనే విషయాన్ని
దయవించి గౌరవ సభ్యులు ఎవరైతే హరీష్ రావు గారు కూడా గమనించవలసినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. హరీష్ రావు గారు కూడా చెప్తూ ఉన్నారు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటిని వ్యతిరేకిస్తూ లెటర్లు రాసినమాట వాస్తవా కాదా అని. ఏదైతే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది దిగువన ఉన్నటువంటి రాష్ట్రం, ఎగువ రాష్ట్రం ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నప్పుడు వారి న్యాయమైనటువంటి నీటి హక్కులకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం చేసుకుని దిగువ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి నీటి హక్కులకి భంగం కలగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో లోయర్ రిపేరెంట్ రైట్స్ ఏదైతే దిగువ రాష్ట్రానికి ఉంటాయో దాని ప్రకారం మాత్రమే లేఖలు రాశాము తప్ప ఎక్కడ కూడా వివాదాలకు పోవాలా, ఎక్కడ కూడా కోర్టులకు పోవాలా. మరి ఈ యొక్క గోదావరి జలాలను ఉపయోగించుకుని రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదవులు ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటే తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఆలోచన కూడా, అంటే ఈ 2000 నుంచి 4000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ వరదల వల్ల ఏదైతే మరి ఈ యొక్క గోదావరి జిల్లాలు గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని ఏదైతే నష్టపోతూ ఉందో, మరి ఈ నష్టాన్ని ఏ ఎగువ రాష్ట్రం కూడా భరించట్లా. ఈ నష్టం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే భరిస్తూ ఉంది. మరి ఈ యొక్క గోదావరి వరదల వల్ల వచ్చేటువంటి నష్టంలో వాటా మాత్రం వాళ్ళు అడగరు, కానీ వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని, వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రం అడ్డుకుంటామనడం ఏ విధంగా సమంజసమో విజ్ఞులైనటువంటి హరీష్ రావు గారు కూడా ఆలోచన చేయాలి. దయవుంచి మీ రాజకీయాల కోసం మీ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత పోరులో ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ పైచేయి సాధించడానికి తోటి తెలుగు రాష్ట్రం మీద అబండాలేసి అసత్యాలు మాట్లాడి తప్పుదావ పట్టించేటువంటి పరిస్థితి తీసుకోవద్దని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, గోదావరికి సంబంధించినటువంటి వరద నీరుని, మరి గోదావరికి సంబంధించినటువంటి మిగులు జలాలు ఏవైతే పుష్కలంగా ఉన్నాయో వాటిని అటు తెలంగాణ గాని ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎంత మేరకు అవసరం ఉంటే అంత మేరకు ఉపయోగించుకుని రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగానికి ప్రజలకి కూడా సమృద్ధిగా సాగునీరు త్రాగునీరు అందించి తెలుగు జాతి బాగుండాలనే ఆలోచనే చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం మరి జనసేన ఏదైతే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేటువంటి ఆలోచన అని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పోలవరం బనకచెర్లని రాజకీయ కోణంలో కాకుండా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోణంలో ఆలోచన చేయాలని చెప్పి ఈ యొక్క ఎగువ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులను కూడా మీ ద్వారా కూడా కోరుతున్నానని చెప్పి. ప్రజలకిచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ బాధ్యత గల ప్రతిపక్షంగా ఒత్తిడి చేస్తే తప్ప హామీల అమలుకు ముందుకు రావడం లేదని మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేవలం వైసీపీ ఒత్తిడి ఫలితంగానే అమ్మఒడి అరకొరగా వాయిదాల పద్ధతిలో అమలు చేయగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలుకు ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కాగా పాలన పూర్తిగా పడకేసిందని ఆక్షేపించారు. వైసీపీ నేతలను అక్రమ కేసులో జైల్లో పెడితే వారిని పరామర్శించడానికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి పర్యటనపై అడుగడుగునా బ్రిటిష్ పాలన తరహాలో ఆంక్షలు విధించారని తీవ్రంగా తప్పుపట్టారు. 15,000-13,000 రూపాయలు పోయింది. రేపు ఇవ్వబోయే సంవత్సరంకి ఇవ్వాల్సిన 20,000 రూపాయలు పుస్తకాకి అయిపోయింది. అని ఒత్తిడి చేస్తే అది కూడా అందుకే మేము చెప్పాం, మా నాడికి మందం కాదు, నీ మెడలు ఇప్పిస్తామని చెప్పాం. ఇకపోతే రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా సరే మహిళలపై అత్యాచారాలు, లేదు అంటే హత్యలు ఇష్టరాజ్యంగా ఉన్నాయి. అరికట్టే సందర్భం లేదు. ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వం మీద భక్తి లేదు, భయం లేదు. పోలీసు మీద భక్తి లేదు, భయం లేదు. ఆ రకంగా రాష్ట్రంలో తయారైంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడి చూస్తే అందులో సగం కూడా ఉండదు పెట్టుబడి. వాళ్ళ గురించి 99 సంవత్సరాలు లేదు ఎక్కడ కనివేని రీతిలో ఇద్దామనుకుంటే పబ్లిక్ ఆక్షన్ వేసి ఏ సంస్థ వస్తే రమ్మని వాళ్ళు ఇవ్వండి. ఎవరుతున్నారు? ప్రభుత్వం మీద జరుగుతుంది, ప్రజల మీద జరుగుతుంది, అని జరుగుతుంది. కుట్రొచ్చిన కనిపిస్తుంది అలా ఆ దోపిడి, వాళ్ళతో జరుగుతున్న అక్రమ అగ్రిమెంట్ ఉందో అది ఎస్ అవసరం చెప్తున్నా. సరే, నీ ప్రభుత్వం దౌర్భాగ్యానికి మంచికో చెడుకో నీ ప్రభుత్వం ఎన్నుకున్నారు. ప్రభుత్వ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు మీకు అధికారం వచ్చారు. సరే, మాట్లాడబోతున్నాం మేము. కానీ ఈ రకమైన పెట్టి మీరు చేతకానికి వచ్చి ఆ ప్రతినిధి ప్రతిపక్షాల మీద మామయ్య గంటకి తల్లి చేతకానికి వచ్చి మధ్యలో బాగా వాయించినట్టు మామయ్య మాట్లాడి ఏంటిది? తల్లి గౌరవం ఇచ్చారు. ఎప్పుడైనా గత 4 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఎప్పుడైనా అమ్మఒడి ఇచ్చినప్పుడు 2 పెద్దలుగా ఎప్పుడు ఇచ్చామా?
ఏ విద్యార్థికి ఏ తల్లికి ఇచ్చామో చెప్పండి. సంవత్సరం ఇచ్చే 14,000 రూపాయలు కానీ, లేదు 2 సంవత్సరం ఇచ్చిన 13,000 రూపాయలు కానీ, 2 పెద్ద ఇచ్చారు చూపండి. ఇప్పుడు ఎందుకు ఇస్తాను 2,000, 8,000, 7,000, 9,000 ఇచ్చి మిగతా వచ్చి కేంద్రం ఇచ్చిన తర్వాత మేము ఇస్తాము అని చెప్పి ఎందుకు మెసేజ్ ఇస్తున్నారు? ఏంటి అసలు మీకు ఒక ఆలోచన ఉందా, ఒక విధానం ఉందా, ఒక కార్యక్రమం ఉందా? ఏమంటే మేము చెప్తున్నాం, మీరు వినవలసిందే, లేకపోతే మీ నాయకుల మందాలు ఈ మాటలు. అందుకే మేము ఒక కార్యక్రమం తీసుకుని చెప్పాం. ఎవరి నాయకు మందమో ఎవరి మేడలో ఉంచో చేయిస్తాం కాదు, అది చేపట్టే ఇవాళ ఈ కార్యక్రమం వస్తాయి. రేపు ఇంకా ఆగస్టు 15 నుంచి బస్సు వస్తుంది. ఒక మంత్రి గారు శాసనమండలిలో చెప్పారు, మేము వచ్చి చెప్పలేదే, జిల్లాను పరిమితం అన్నాం కానీ తప్ప దేశమంతా అన్నాం కదా. మొన్న ఇప్పుడు చూసాం, కాదు ఎరసూరు జిల్లా అన్నారు. మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ చూస్తాం, కాదు రాష్ట్రం అన్నారు. రాష్ట్రం తెస్తారు, జిల్లాను తెస్తారు, తిరుగుతుంది. ఇది కూడా మా ఒత్తిడి మీదే. ప్రతిపక్షంగా మేము బాధ్యతంగా ప్రజల గొంతుగా మేము మాట్లాడబట్టే ఈ మాత్రమే. లేకపోతే నేను ఆలోచనట్టు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 1,50,000 కోట్లు అంటే మాటల ఒక సంవత్సర కాలంలో ఏమంటే మీరు చేశారు. మరి మేమే కానీ బిడ్డల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.